హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నేనైతే నా ప్యాషన్ని ఫాలో అవుతున్నా. మరి మీరు ఇది వచ్చేసి హోమ్ మేడ్ బిస్కాఫ్ కుకీస్ అండి. ఆల్రెడీ ఈ రెసిపీ అయితే లాంగ్ వీడియో, షార్ట్ వీడియో అన్ని రకాలుగా అయితే పెట్టేశాను. ఆ లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. మళ్ళీ ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నాను అని అంటే, ఇప్పుడైతే ఈ బిస్కెట్స్తో నేను లోటస్ బిస్కాఫ్ కుకీస్తో అయితే నేను చీజ్ కేక్ అయితే చేయబోతున్నానండి. అది కూడా వితౌట్ చీజ్ మౌల్డ్ అనమాట. మీరు ఇలా కూడా శాంపిల్ లాగా ట్రై చేయొచ్చు. ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే నేను 80 గ్రామ్స్ వచ్చేసి బిస్కాఫ్ కుకీస్ అండి. ఇది ఆల్రెడీ చెప్పాను కదా హోమ్ మేడ్ అని చెప్పేసి. ఇక్కడైతే మెజర్మెంట్స్ అన్నీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇక్కడ పైన డిస్ప్లేలో కూడా ఇస్తున్నాను. ఒకసారి అయితే ఆ మెజర్మెంట్స్ అన్నీ చూసుకోండి. నేనైతే ప్రాసెస్ చెప్పేస్తున్నాను, సింపుల్గా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. ఏం లేదండి, ఇక్కడైతే ఏదైనా డైజెస్టివ్ బిస్కెట్తో ఎలా చేస్తామో ఇక్కడైతే మాత్రం మనం బిస్కాఫ్ కుకీస్ చేసాం కాబట్టి ఈ కుకీస్ని అయితే ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. మీ ఇష్టం, మీకు మెత్తగా కావాలంటే మెత్తగా గ్రైండ్ చేసుకోండి, లేదంటే కోర్స్గా కావాలంటే కోర్స్గా అయినా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా 25 గ్రామ్స్ ఆఫ్ బటర్ అయితే మెల్ట్ చేసేసి మనం గ్రైండ్ చేసుకున్న బిస్కెట్ పౌడర్లోకి అయితే యాడ్ చేసేసుకోవాలి. మీ దగ్గర చీజ్ మౌల్డ్ ఉంటే చీజ్ మౌల్డ్లో అయితే ఈ బిస్కెట్ అంతా కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేయాలన్నమాట. నా దగ్గర ప్రజెంట్ అయితే మౌల్డ్ లేదని చెప్పేసి నేను ఏం చేశానంటే చిన్న చిన్న కప్ కేక్స్ లాగా శాంపిల్కే కాబట్టి ఎవరికైనా ఇవ్వడానికైనా తినడానికైనా బాగుంటుంది హ్యాండీగా అని చెప్పేసి ఇలా ట్రై చేశాను. ఇది కూడా ఒక మంచి కమర్షియల్గా పనికొచ్చే టిప్పే అండి. ఎందుకంటే లో బడ్జెట్లో మనకైతే చీజ్ కప్ కేక్స్ లాగా సేల్ చేయొచ్చు అనమాట. ఈజీగా ఉంటుంది. ఎవరైనా స్టాల్స్ పెట్టుకునే వాళ్ళకి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందని ఇలా ట్రై చేశాను. నెక్స్ట్ టైం ఎప్పుడైనా చీజ్ కేక్ మౌల్డ్తో పాటు చూపిస్తాను. ఇక్కడైతే నేను బిస్కాఫ్ స్ప్రెడ్ కూడా హోమ్ మేడే చేశానండి. అది కూడా ఒక వీడియో అయితే ఉంది ఆల్రెడీ. లాంగ్ వీడియోలో ఉంది, షార్ట్ వీడియోలో ఉంది. మీకు ఇక్కడైతే ఆ రెసిపీ అంతా ఏం చెప్పట్లేదు, లెంతీ అవుతుంది వీడియో అని చెప్పేసి. ఇక్కడైతే క్రీమ్ చీజ్ అండి. చీజ్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. మనకు చీజ్ కేక్కి కావాల్సిందైతే క్రీమ్ చీజ్ అనమాట. ఇందులో అయితే ఎలాంటి షుగరు ఉండదు కాబట్టి మనం ముందైతే క్రీమ్ చీజ్ని కూడా రూమ్ టెంపరేచర్కి తెచ్చుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఒక బౌల్లో వేసేసుకొని మంచిగా బీట్ చేసుకోవాలన్నమాట. అది మంచిగా స్మూత్గా అయిపోతుంది. అదే ఫ్రిడ్జ్లో తీసిన వెంటనే చేసామనుకోండి స్మూత్గా అవ్వదు. సో ఇది కూడా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో రూమ్ టెంపరేచర్కి వచ్చాక ఈ విధంగా అయితే చీజ్ని మంచిగా బీట్ చేసేసుకోవాలి. ఇందులో అయితే అసలు ఎలాంటి స్వీట్నెస్ అయితే ఉండదండి. సో ఎక్స్ట్రాగా మనమైతే ఇప్పుడు అన్ని ఫ్లేవర్స్ దీనికి యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడైతే దీనికి సరిపడా మిల్క్ మేడ్ 40 గ్రామ్స్ ఆఫ్ మిల్క్ మేడ్, తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ పౌడర్ అయితే వేసుకోవాలి. షుగర్ పౌడర్ క్లిప్పింగ్ అయితే మిస్ అయిందండి. సో ఇక్కడైతే నేను మిల్క్ మేడ్ తర్వాతకి బిస్కాఫ్ స్ప్రెడ్ వేయడం అయితే కనిపిస్తుంది మీకు. బట్ మీరు కంపల్సరీగా 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ పౌడర్ అయితే యాడ్ చేసుకోండి. ఆ క్లిప్పింగ్ ఒకటి మిస్ అయింది. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడైతే మంచిగా చీజ్ బీట్ చేసుకున్న తర్వాత నేను డైరెక్ట్గా అదే బౌల్ని వేయింగ్ మిషన్ మీద అయితే పెట్టేసి మీకు ఆల్రెడీ చెప్పిన విధంగా ఇక్కడైతే కండెన్స్డ్ మిల్క్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. మంచి రిచ్ టేస్ట్ అయితే ఉంటుందండి. మీకు సెల్లింగ్ పర్పస్ అయితే చూడండి, శాంపిల్ పీసెస్ లాగా పెట్టుకొని చూడండి. చాలా అంటే చాలా ఈజీ మెథడ్లో అయితే మీకు చూపిస్తున్నాను. యాక్చువల్గా అయితే చీజ్ మౌల్డ్ లేదని చెప్పేసి చాలా ఆలోచించాను. బట్ ఇలా బాగా అనిపించింది అనమాట నాకు కప్ కేక్స్లో చేయడము. ఓకే, మీ దగ్గర మఫిన్ ట్రే లేదనుకోండి, చిన్న చిన్న మామూలుగా మనకి ఇంట్లో దొరికే బౌల్స్ ఉంటాయి కదండి, అందులో అయినా చేసేయచ్చు. మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న బిస్కాఫ్ స్ప్రెడ్ని అయితే నేను ఇక్కడ 40 గ్రామ్స్కి ఎక్కువే వేసాను. ఇది కాస్త ఎక్కువ తక్కువ అయినా ఏం పర్వాలేదండి. ఇదేం కేక్ కాదు కాబట్టి, అది అంటే కేక్ కాదు అంటే బేక్ చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి, నో బేక్ చీజ్ కేకే కాబట్టి మనకేం ప్రాబ్లం ఉండదు. కొద్దిగా వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేస్తున్నాను, ఒక 1/4 టీ స్పూన్ లాగా. ఇది మరీ టేస్ట్ ఎందుకు అంటే డామినేట్ చేయకుండా, చీజ్ ఎలాంటి ఫ్లేవర్ ఉండదు కాబట్టి కొంచెం టేస్ట్ ఎన్హాన్సింగ్ కోసం ఈ విధంగా అయితే వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసేసి ముందుగా దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి 1/2 కప్పు విప్పింగ్ క్రీమ్ తీసుకొని దాన్ని కూడా విప్ చేసుకోవాలి. కానీ ఇక్కడ విప్పింగ్ క్రీమ్ని మాత్రం ఎక్కువగా బీట్ చేసుకోవద్దండి. మన కేక్ పర్పస్ లాగా స్టిఫ్ పీక్స్ వచ్చేదిలాగా చేసుకోవద్దు. మరి ఏం చేయాలి అంటే సాఫ్ట్ పీక్స్ వరకే చేసుకోవాలి. ఎందుకు అంటే ఇది మనము
డీప్ ఫ్రీజర్లో పెట్టుకుంటామన్నమాట ఓవర్ నైట్. సో అది గడ్డగట్టేస్తుందన్నమాట. మళ్ళీ మనకి తినడానికి ఇబ్బందిగా ఉంటుంది. సో అందుకోసం అన్నమాట. ఇక్కడైతే ముందు మనం వేసుకున్నాం కదండి కండెన్స్డ్ మిల్క్, తర్వాత బిస్కాఫ్ స్ప్రెడ్, ఇవి రెండు కూడా నేను క్రీమ్ చీజ్లో మిక్స్ అయ్యేలాగా కలిపేసాను. ఇందులోనే షుగర్ పౌడర్ కూడా ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. స్వీట్నెస్ అయితే సరిపోదు, లేకపోతే మీరు విప్పింగ్ క్రీమ్లో లాగా అనుకోకండి. ఇప్పుడు సపరేట్గా విప్పింగ్ క్రీమ్ అయితే సాఫ్ట్ పీక్స్ వచ్చేలాగా విప్ చేసుకొని తర్వాత ఈ క్రీమ్లో అయితే కలిపేసుకోవాలి. కొంచెం ప్రాసెస్ లాగా అనిపిస్తుంది కానీ సింపులే అండి. ఎందుకంటే ఇక్కడ మనం బేకింగ్ అయితే ఎలాంటిది చేయట్లేదు, నో బేక్ చీజ్ కేక్ అనమాట. ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత లైక్ చేయండి, ఇంకా నచ్చితే షేర్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఇంకా నెక్స్ట్ ఇంకా వీడియోలో మీకు అసలు క్రీమ్ చీజ్ అనేది లేకుంటే ఆల్టర్నేటివ్గా ఎలా చేసుకోవాలి అని తెలుసుకోవాలని ఉంటే కింద నాకైతే క్రీమ్ చీజ్కి ఆల్టర్నేట్ ఏంటో చెప్పమని ఒక కామెంట్ పెట్టండి. నేను నెక్స్ట్ వీడియోలో అయితే తప్పకుండా షేర్ చేస్తాను. మీకు అదైతే ఇంకా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే క్రీమ్ చీజ్ అందరికీ అవైలబిలిటీలో ఉండదు. ఇంకొకటి ఏంటంటే మనకి ఇమ్మీడియట్గా కావాలనుకుంటే దొరికే ఐటెం కాదు. కాబట్టి మీకు హోమ్ మేడ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఆల్రెడీ బిస్కాఫ్ కుక్కీసే చూపించాను, ఇంకా అది చూపించలేనా అండి? సో నా మీద నమ్మకం ఉంటే మాత్రం కంపల్సరీగా కమెంట్ అయితే చేయండి. మీతో అయితే డెఫినెట్గా ఒక మంచి రెసిపీ అయితే షేర్ చేసుకుంటాను. అది లైవ్లోనా వీడియోలోనా అనేది తర్వాత విషయము. ముందైతే మీరు కమెంట్ చేయండి మరి, ఓకేనా? ఇంతకుముందు నేను చెప్పిన విధంగా సాఫ్ట్ పీక్స్ వచ్చే వరకు విప్పింగ్ క్రీమ్ అయితే విప్ చేసేసి ఇక్కడైతే మనం ముందుగా కలిపి పెట్టుకున్న క్రీమ్ చీజ్ మిక్స్చర్లో అయితే కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇంకేం లేదండి, ఆల్రెడీ మనము కుక్కీస్ని బటర్ అండ్ కుక్కీస్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసి ఇది ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి. ఫస్ట్ ఇదైతే ముందు సెట్ చేయాలి ఫ్రిడ్జ్లో, ఎందుకంటే బిస్కెట్ అనేది మళ్ళీ మనకి ఈ క్రీమ్ చీజ్తో కలవకుండా ఉంటుందన్నమాట. సో ముందైతే ఈ ట్రేని బిస్కెట్స్ అవి పెట్టాం కదండి, దాన్ని ఆ ట్రేన్ అయితే ముందు ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత ఇప్పుడైతే మనం ఆల్రెడీ చేసుకున్న క్రీమ్ని కూడా ఈ విధంగా ఒక్కొక్క టేబుల్ స్పూన్తో అయితే నేను వేస్తున్నాను, మెషర్ చేస్తూ వేస్తున్నాను. ఎందుకంటే అన్నింటికి ఈక్వల్ క్వాంటిటీ వస్తే బాగుంటుందని చెప్పేసి. అయితే దీని మీద కూడా మళ్ళీ మనం లోటస్ బిస్కాఫ్ స్ప్రెడ్ అయితే వేస్తాము. ఇమ్మీడియట్గా వేస్తే అది మిక్స్ అయిపోతుందండి. సో దీన్ని కూడా ఒక 1-2 అవర్స్ సెట్ చేసుకున్న తర్వాత లోటస్ బిస్కాఫ్ స్ప్రెడ్ అయితే వేసుకోవాలన్నమాట. ఓవర్ నైట్ వచ్చేసి మనకి ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అండి. తర్వాత మార్నింగ్ వచ్చేసి ఫ్రీజర్లోకి షిఫ్ట్ చేసుకోవచ్చు. అప్పుడు మీకు తీసుకొని తినడానికైతే ఈజీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇదైతే రెసిపీ చాలా రోజులైందండి నేను తీసిపెట్టి, బట్ షూట్ చేశాను కానీ పోస్ట్ చేయడానికి అవ్వలేదు. సారీ ఫర్ ద లేట్ అనమాట. ఎందుకంటే శాంపుల్కి ఒక ఫోటో అయితే పెట్టాను కానీ లేట్ చేసేసాను మరి. ఓకేనా? ఇక్కడైతే నేను చెప్పాను కదా, ఇది ఆల్రెడీ మంచిగా ట్రైన్ ఒకసారి ట్యాప్ చేస్తే ఈవెన్గా అయిపోతుంది. ట్యాప్ చేసిన తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ సెట్ చేసిన తర్వాత మనం బిస్కాఫ్ స్ప్రెడ్ అయితే మళ్ళీ వేసేసి ఇంకా మన ఇష్టం అండి. పైన డెకరేషన్ అయితే మళ్ళీ బిస్కెట్స్తో కానీ బిస్కెట్ పౌడర్తో కానీ నేను చూపించిన విధంగా కానీ మీ ఇష్టం ఉన్నట్టుగా మీరైతే డెకరేట్ చేసేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ ఇప్పుడు సెట్ అయిందనమాట, మరీ గట్టిగా అవ్వలేదు, బట్ ఓకే. ఇదైతే స్ప్రెడ్ అయితే దాని మీద ఆగేలాగా ఉందన్నమాట, మిక్స్ అవ్వకుండా. మళ్ళీ ఒకసారి సెట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే స్ప్రెడ్ని మనము మన ఇష్టం అండి. ఇంకా ఇక్కడైతే మనం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. నేనైతే దీన్ని స్ప్రెడ్ చేసి బిస్కెట్స్తో అయితే డెకరేట్ చేసేసాను. మరి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో, నా రెసిపీస్ ఇంతవరకు చేసినవి లైవ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ ఎలా అనిపించినాయో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు చేసే కమెంట్ నాకు ఎంత బూస్టింగ్గా ఉంటాయో మీకు తెలీదు. ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియో చేయాలి అంటే అవి చదువుకుంటే చాలా హ్యాపీగా అనిపించి మళ్ళీ మోటివేషన్ లాగా అనిపిస్తుంది అనమాట. ఓకేనా? ఇప్పుడైతే దీన్ని ఈవెన్గా ఈ విధంగా స్పూన్తోనే స్ప్రెడ్ చేస్తున్నాను. తర్వాతకు వచ్చేసి బిస్కెట్స్తో డెకరేట్ చేసేసాను.
ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి ముందైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మీరు ఆల్ అనే బెల్ ఐకాన్ నొక్కి ఆల్ అనే బటన్ క్లిక్ చేస్తే నేను ఏదైనా వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మెయిన్గా వచ్చేసి డైలీ లైవ్ చేస్తుంటాను కదండి, లైవ్ నోటిఫికేషన్ కూడా మీకు వస్తుంది. డైలీ లైవ్ ఎప్పుడు ఉంటుందంటే మార్నింగ్ 11 o'clock అయితే డైలీ మ్యాక్సిమం మండే టు సాటర్డే వరకు అయితే చేస్తూ ఉంటానండి. సండే మాత్రం ఒకరోజు గ్యాప్ తీసుకుంటాను. ఫైనల్గా అయితే అవుట్పుట్ ఇలా ఉంది. దీన్ని అయితే ఓవర్ నైట్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి మార్నింగ్ అయితే నార్మల్ ఫ్రిడ్జ్లోకి షిఫ్ట్ చేశాను అనమాట. ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇలా ఉంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఈ రెసిపీ అంతా ఫాలో అయ్యి ఒకసారి అయితే ట్రై చేసేయండి. మీకు ఎలా వచ్చిందో మళ్ళీ నాకు ఫీడ్బ్యాక్ ఇస్తే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మీరు ఇది కనుక ఒకవేళ స్టాల్స్లో పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం ఒక 2 hours బయట అయితే బాగానే ఉంటుందండి. అంతకన్నా ఎక్కువ అయితే మెల్ట్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఇది కూడా నోట్ చేసుకోవాల్సిన పాయింట్. ఫైనల్గా అయితే మీకు ఒకసారి కట్ చేసి కూడా చూపిస్తున్నాను చూడండి. కింద లేయర్లో బటర్ ఉంటుంది కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు గట్టిగా అవుతుంది. సో అది గమనించుకొని మనం ఏం చేయాలి అంటే నార్మల్ ఫ్రిడ్జ్లోకి అయితే షిఫ్ట్ చేయాలన్నమాట. కొంచెం టైం పట్టింది, బట్ ఆసమ్గా ఉంది టేస్ట్. డెఫినెట్గా ఒకసారి అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో అయితే షేర్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ రోజుకైతే ఇంతేనండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుంటా. అంతవరకు ఉంటా. సెలవు. బాయ్ బాయ్.